తామ. ఏంది మామ ఇది? తామ అన్నారు. చూస్తేనేమో నా కర్మ గాలింది. కష్టమే మామ. రీసెంట్ టైమ్స్‌లో మలయాళం ఇండస్ట్రీ నుంచి ఆల్మోస్ట్ సేమ్ ఐడియాతో ఒక సినిమా వచ్చింది. చాలా పెద్ద హిట్ అయింది కూడా. యాక్చువల్లీ సినిమా ఎలా తీయాలంటే అలా తీయాలి. ఎలా తీయకూడదు? ఇలా తీయకూడదు. అంత డిఫరెన్స్ ఉంది. మళ్ళీ ఇది కూడా ఒక యూనివర్స్‌లో మూవీ. ఇదేం యూనివర్స్ అంటే ఎంహెచ్‌సియు అంట. ఈ యూనివర్స్ నుంచి ఆల్రెడీ కొన్ని మూవీస్ వచ్చాయి ముందే. అవేంటంటే 'స్త్రీ', 'భేడియా', 'ముంజియా', 'స్త్రీ 2'. ఇప్పుడు ఈ యూనివర్స్ నుంచి వచ్చిందే ఈ 'తామ'. ఈ మూవీ వెనక ఇంత స్టోరీ ఉంది. కానీ ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ అన్నీ వేరే వేరే సబ్జెక్ట్స్, వేరే వేరే జానర్ మూవీస్ అవి. ఒకటేమో హారర్ కామెడీ, ఇంకోటి ఏలియన్ క్రీచర్ లాంటిది, ఒకటి తోడేలు, ఇదేమో డ్రాకులా. సో ఇన్ని డిఫరెంట్ జానర్స్‌ని మెర్జ్ చేసి యూనివర్స్ అంటున్నారు. మన మీద ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉంటేనే బెటర్. మరి ఈ 'తామ' ఎలా ఉంది ఏంటని రివ్యూలో చూద్దాం. దానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అలోక్ గోయల్ జర్నలిస్ట్. ఉన్నోడు ఉండక అడ్వెంచర్ అని అడవికి వెళ్తాడు. అక్కడొక బేర్ అదే ఎలుగుబంటి అటాక్ చేస్తది. దాని నుంచి అలోక్‌ని తడ్కా కాపాడుతది. తడ్కా అంటే రష్మిక. మరెవరి తడ్కా? ఆమె బ్యాక్ స్టోరీ ఏంటి? తర్వాత వీళ్ళ జర్నీ ఎటు వెళ్ళింది? ఎలా ఎండ్ అయింది? ఇది మూవీ ప్లాట్. వెర్రీ రొటీన్ మూవీ ఇది. సినిమా కూడా కాదు, ప్రతి సీన్ ప్రెడిక్టబుల్‌గా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం లాగ్ లస్టర్‌లా ఉంటది. ఒకటే లాగుడు. అసలుకే అంతా అర్థమైపోతుంది. మళ్ళీ అందులో లాగ్ చేయడం. అందులోనే ఐటెమ్ సాంగ్. వెంటనే ఫైట్. ఏంటి ఇప్పుడు కూడా ఇలాంటివి రాస్తున్నారా అనిపించింది చూస్తున్నప్పుడు. మరి ఈ సినిమాకి 'తామ' అనే నేమ్ ఎందుకు పెట్టారంటే 'తామ' అంటే నాయకుడు అని. వీళ్ళు స్పెషల్ స్పీసీస్. ఓవర్ చేయకుండా అర్థమయ్యేలా తెలుగులో చెప్పు అని మీరు అనుకుంటే తెలుగులో కూడా చెప్తా. బేతాళులు అంటారు వీళ్ళని. ఇక వీళ్ళకి నాయకుడిగా ఉన్నవాడిని 'తామ' అంటారు. వీళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. ఎవరైనా క్రాస్ చేస్తే పనిష్మెంట్ కూడా గట్టిగానే ఉంటుంది. కానీ సినిమా కనుక కొంచెం లిబర్టీ తీసుకొని అప్పుడప్పుడు క్రాస్ చేస్తుంటారు. ఏం పర్లేదు. యక్షాసన్ ఈ మూవీలో విలన్. అయితే యక్షాసన్ని 75 ఇయర్స్‌గా లాక్ చేసి ఉంచుతారు. అండ్ వీళ్ళు ఉండేది కూడా ఒక సీక్రెట్ ప్లేస్‌లో. కానీ మనోడు రీసెంట్‌గా రిలీజ్ అయిన సినిమా పాటలు పాడుతున్నాడు. లాక్ చేసి ఉన్నోడికి అండ్ మెయిన్‌గా వీళ్ళు వేరే ఎవరు రాలేని ప్లేస్‌లో ఉంటారు కదా! అప్పుడు ఎలా డైరెక్టర్ బ్రో ఇలా రాసావు? కొంచెమైనా చూసుకోవాలి కదా! ఫన్ అనుకున్నావా? లేకపోతే వేరే ఏదైనా ఐడియా ఉండేనా? ఇలాంటివి సినిమా అంతా ఉంటాయి. సెకండ్ హాఫ్ స్టార్టింగ్‌లో హీరో కూడా చేంజ్ అవుతాడు వీళ్ళలాగా. ఎండింగ్‌లో 'తామ' అయిపోతాడు. అట్లుంది రైటింగ్. మళ్ళీ సెకండ్ హాఫ్‌లో కూడా ఒక ఐటెమ్ సాంగ్ కోరుకున్నాడు రైటర్. ఇంకో 10 రాసుకోవాల్సింది. ఉత్త ఐటెమ్ సాంగ్స్‌తోనే సినిమా అంతా అయిపోయేది. సినిమాకి మేజర్‌గా హెల్ప్ అయింది, హైలైట్ అయింది కూడా రష్మిక. స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. సినిమా చూస్తున్నంత సేపు రష్మికనే హైలైట్ అవుతుంది. గెటప్ బాగా సెట్ అయింది మన నేషనల్ క్రష్‌కి. ఇంకోటి సెకండ్ హాఫ్‌లో క్యామియో ఉంటది. అక్కడ ఒక ఫైట్ సీక్వెన్స్ కొంచెం బాగుంది. మళ్ళీ క్లైమాక్స్‌లో ఈ కొలాబరేషన్ కనిపిస్తుంది మనకి. కొలాబరేషన్ కోసం సినిమా తీశారా అన్నట్టుంది. నాకున్న మేజర్ ఇష్యూ ఏంటి అంటే బాలీవుడ్‌కి ఒక స్టైల్ ఆఫ్ టేకింగ్ ఉంటది. హీరోని ఇన్‌స్టంట్‌గా సూపర్ హీరోని చేసేస్తారు. ఇంకా అలానే అంటే కష్టం. నాకైతే చాలా బోర్ కొట్టింది. బికాజ్ నథింగ్ న్యూ, నథింగ్ ఇంట్రెస్టింగ్. అప్పటికి ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండానే వెళ్ళా. బికాజ్ హిందీ ట్రైలర్ చూసినప్పుడు కొంచెం ఫన్ అనిపించింది. తెలుగు ట్రైలర్‌లో అది కంప్లీట్‌గా మిస్ అయింది. ఇక సినిమాలో ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా తప్పనుకున్నా. అలానే జరిగింది. యూజ్ చేసిన డైలాగ్స్ అలా ఉన్నాయి. హీరోకి డబ్బింగ్ చెప్పింది తేజ సజ్జా. సరే మూవీలో ఇంకా చాలా నోన్ కాస్టింగ్ ఉంది. కానీ ఓన్లీ రష్మిక మాత్రమే షైన్ అయింది. మిగతా వాళ్ళు ఎవ్వరూ యూజ్ కాలేదు. సో నాకు సినిమా ఎలా అనిపించింది? నచ్చిందా లేదా అంటే నాకైతే నచ్చలేదు. చాలా బోరింగ్‌గా ఉంది. లాగ్ ఉంది. మీరు చూస్తే మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.